హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వసు వరల్డ్ బ్లాగ్స్. ఈరోజు మనం వచ్చేసాం ఒడిస్సాలో ఉన్న మహేంద్రగిరి. ఒడిస్సాలో ఫస్ట్ హైయెస్ట్ పీక్ పాయింట్ డియోమాది అయితే సెకండ్ హైయెస్ట్ పీక్ పాయింట్ మహేంద్రగిరి. ఈ మహేంద్రగిరి పర్లాకిండి నుంచి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకా పలాసకు కూడా చాలా దగ్గరలో ఉంటుంది అన్నమాట. సో మహేంద్రగిరి స్టోరీ ఏంటంటే, ఒకప్పుడు పాండవులు ఇక్కడ వనవాసం చేశారనమాట. సో మనం ఈ హిల్స్ పైన చూడవచ్చు భీముడు, అర్జునుడు, ఇంకా కుంతీదేవి టెంపుల్స్ అనేవి మనకి ఒక్కొక్క హిల్ పైన ఉంటాయన్నమాట. సో ఇక్కడ శివరాత్రి ఒక ఫెస్టివల్లా జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అందరూ కాలినట్టుగానే కింద నుంచి నడుచుకుంటూ వస్తారు. మనకి ఇంకా 8 km ఉందనగా అక్కడ మనకు ఒక పార్కింగ్ పాయింట్ పెడతాడు. సో మనం వైజాగ్లో గిరి ప్రదక్షిణ ఎలా అయితే చేస్తామో అలానే ఇక్కడ కూడా ఆ పార్కింగ్ పాయింట్ నుంచి మనం 8 km బై వాక్ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ ఏవైతే అంటే కాళ్ళ నొప్పులకి వీటికి మనకి మెడిసిన్స్ ఇస్తారు. ఇంకా మధ్యలో వాటర్, కొంచెం ఫుడ్ కూడా నైట్ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఇంకా పైకి వెళ్ళినప్పటికీ ట్యాంకర్స్తో వాటర్ ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఫ్రెష్ అవ్వాలనుకుంటున్నారో అక్కడ ఇంకా బావి కూడా ఉంటుంది. ఫ్రెష్ అయిన తర్వాత అక్కడ దర్శనం చేసి ఫస్ట్ కుంతీదేవిని దర్శించుకొని ఇంకా అలా భీముడు, ఇలా అన్ని టెంపుల్స్ని ఒక్కొక్క హిల్ పైన దర్శించుకున్న తర్వాత యాక్చువల్లీ శివరాత్రి స్పెషల్ ఏంటంటే సన్ రైజ్ కోసమే ఇక్కడ భక్తులందరూ వస్తారనమాట. సన్ రైజ్, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట, దగ్గరగా కనిపిస్తుంది. సో సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తూ అందరూ క్యాంప్ ఫైర్స్ కూడా వేసుకుంటారు. దట్టు చాలా చలిగా కూడా ఉంటుంది కాబట్టి. సో ఈ మార్నింగ్ అందరూ సూర్యోదయంకి సూర్య నమస్కారం చేసుకుంటారు. అప్పుడు కొబ్బరికాయలు, అరటిపళ్ళు ముందుకి ఇస్తూ ఉంటారు. మా పైకి కూడా వచ్చి పడ్డాయి. సో మొత్తం ఈ ట్రెక్కింగ్ చేస్తూ ఎక్కాలన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.